భద్రాచలంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మొదట భద్రాద్రి సీతారాములను దర్శించుకోనున్నారు సీఎం. 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేసిన ముఖ్యమంత్రి 5వ గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని భద్రాచలంలో సీతారాముల పాదాల ఎదుట ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో భాగమైన భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించే మార్కెట్ యార్డు వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు అధికారులు. ఇక ఈ కార్యక్రమానికి 3,000 మందిని అనుమతించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశం, ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభం, మధ్యాహ్న భోజన అనంతరం మనుగూరులో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రాద్రికి ముఖ్యమంత్రి ఎలాంటి వరాలు అందిస్తారని ఎదురు చూస్తున్నారు ప్రజలు. రేపు జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ స్వయంగా పర్యవేక్షించి పరిశీలించారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, ఇందిరమ్మ ఇల్లు పథకం స్వయంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో సీతారాముల పాదాల చెంత ప్రారంభించనున్నట్లుగా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి పర్యటన మీద? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఇందిరమ్మ ఇండ్ల సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా పూర్తి స్థాయిలో అయితే అవి ఆయా నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇండ్ల ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది లాంఛనంగా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం యాదాద్రికి వెళ్ళనున్నారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి దగ్గర వారు పూజలు చేసిన తర్వాత అక్కడ నుండి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు సీతారామ టెంపుల్లో దర్శించుకున్న తర్వాత పినపాకలో జరిగేటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పుణ్యక్షేత్రాలు జరపడం, అదేవిధంగా ఇందిరమ్మ సంబంధించినటువంటి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 9:30 గంటలకు యాదాద్రిలోని లక్ష్మీస్వామి దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఆయన యొక్క కార్యక్రమాలు మొదలవుతాయని కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. సో ప్రధానంగా యాదాద్రి దర్శించుకున్న తర్వాత భద్రాద్రి సంబంధించిన సీతారామ టెంపుల్ కు కొన్ని వరాల జల్లు కూర్చే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వము అయోధ్య పైన దృష్టి సారించింది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్దమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి సీతారామ ఆలయానికి విస్మరించిందని గతంలో కూడా ఆయన ఆరోపించడం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు టెంపుల్ సిటీగా డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఏం చేయబోతుందన్న విషయాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రేపు టెంపుల్ డెవలప్మెంట్ కు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. సో ఏదైనప్పటికీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల యొక్క ప్రారంభోత్సవాలు ప్రారంభించబోతున్నారు. అయితే సాదిక్, భద్రాచలంకి అక్కడ జరిగే ఉత్సవాలకి అప్పటి సీఎం కేసీఆర్ రావట్లేదని చెప్పి వారు చాలా బాధపడేవారు. అయితే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా తాను వెళ్లి 5వ పథకాన్ని ఆ సీతారాముల పాదాల చెంత ఆయన ప్రారంభించనున్నారు. దీని గురించి భద్రాచల వాసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? భద్రాచలం కళ్యాణానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైనా వెళ్ళి ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆ కళ్యాణంలో పాల్గొనేది ఆనవాయితీగా ఉండేది. గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఇటువంటి అంశాలను పూర్తిగా విడనాడాడు. అంతేకాకుండా తన మనవన్ని ఒకసారి పంపించడం జరిగింది. అంటే ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది అర్థమైందని కూడా అక్కడి ప్రజలు, అదేవిధంగా భక్తులందరూ కూడా తీవ్ర విమర్శలకు పాలయ్యారు కేసీఆర్. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత కేవలం దేవాదాయ శాఖ మంత్రి మాత్రమే వెళ్ళాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు వెళ్ళారు. కానీ ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి అంశాల్లో మమేకం అవుతున్నారు. అంతేకాకుండా ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు. ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున జరిగేటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఆయన పాల్పంచుకుంటారు. ఆయనతో పాటుగా మంత్రులందరూ కూడా తీసుకెళ్లి
తీసుకువెళ్లి వారిని కూడా భాగస్వామ్యం చేస్తున్నటువంటి అంశాలు కూడా మనకు ఇక్కడ ప్రజా పరిపాలనలో చూడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఇంద్రమ సంబంధించినటువంటి పథకానికి ప్రారంభోత్సవం సందర్భం కూడా మంత్రులను వెంటబెట్టుకొని ఇటు యాదగిరిగుట్టకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆ తర్వాత ఎందుకంటే ఇంటి నిర్మాణం ఏది చేసినా కూడా మనకు దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇళ్లలోకి వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది మన సాంప్రదాయం ప్రకారంగా. అదే సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి 2 అతిపెద్ద దేవాలయాలు ఉన్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కానీ, లేకపోతే ఆ తర్వాత భద్రాద్రి అదేవిధంగా మనకు సీతారామ కళ్యాణం భద్రాచలం ఉన్నటువంటి సీతారామ కళ్యాణం ఈ రెండు ఆలయాలు కూడా చాలా ప్రసిద్ధి గంగినాయి కనుక అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు అదేవిధంగా ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని కూడా ఇందులో 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లో అతి విశ్వాసం కూడా ఉన్నటువంటి అంశం ఉంది. ఇప్పటికే 5 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న నేపథ్యంలో మరొక స్కీమ్ కూడా పురుడు పోసుకోబోతుంది. 100 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ విషయం దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా భద్రాచలం ప్రజలే కాకుండా మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రజా పరిపాలన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా ఆకర్షణ పథకాలు కానీ, ప్రజలను మమేకం అవడం కానీ, మంత్రులకందరికీ వారికి పని విధానాలు కానీ ఇవన్నిటిపైన కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవుతున్న సందర్భం ఉంది. గతానికి భిన్నంగా ప్రజా పరిపాలనలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి శ్రీరామ వారిని దర్శించుకొని అక్కడ నుండి ఆయన ఆశీర్వాదం తీసుకొని పినబాకలో జరిగేటువంటి ఇంద్రమ ఇళ్ల ప్రారంభోత్సవం బహిరంగ సభలో పాల్గొనబోతున్న పట్ల మనుగూరు సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సాదిక్? ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమానికి సిద్ధం చేసింది. మంత్రులు అదే విధంగా జిల్లా మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా మిగతా సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ఆ కార్యక్రమానికి పాల్పంచుకున్నటువంటి సందర్భం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి కూడా పనులు చేపిస్తున్నారు, అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. 3 మంత్రులు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమ కూడా జిల్లాకు చేరుకున్నట్టు జరిగింది. ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించడానికి వారందరూ కూడా అయితే పనులు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. ప్రతి నియోజకవర్గాల్లో కూడా 3000 ఇళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న ధర్మంలో అంతకంటే ముందుగా దైవ దర్శనాలు చేసుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. రైట్.